పన్నెండు తెరిచిపెట్టుకో. అవకాశాలు ఉన్నప్పుడే, పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నప్పుడే, స్పీడ్గా పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నప్పుడే మన జీవితాలను చక్కబరుచుకునే ఆలోచనలతో దేవుడు అప్పజెప్పిన పనులను, దేవుడు అప్పజెప్పిన కార్యక్రమాలను మన బ్రతుకుల్లో, మన జీవితాలలో విశ్వాసంతో కూడుకున్న క్రియలతో కూడుకున్న బ్రతుకులు, మనం దేవుని కోసం ఎన్నో క్రియలు, ఎన్నో పనులు చేసిన వారముగా మనం ఉండగలగాలి. అలా ఉండగలిగి ఒకరోజు ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకునే వారంగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు, ఒక రోజంటూ నీకు దుర్దినములు రాబోతాయి. ఇలానే ఉంటది అనుకుంటున్నావు పరిస్థితులు? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్కును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందు, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు. ఎప్పుడంటే తెలుసా? అవసరమైతే ఇక్కడ నుంచే స్టార్ట్. నీ బ్రతుకు అనుకూలంగా ఉండగానే నీ బ్రతుకులో దుర్దినములు రాకముందే ఏదో ఒక రోజు దుర్దినములు వచ్చేస్తాయి. ఇప్పుడున్న శరీరం ఇలానే ఉండదు, ఇప్పుడున్న అవకాశాలు ఇలానే ఉంటాయి అనుకుంటే పొరపాటు. చదివించాను దానియేల్లో. ఇప్పుడున్న పరిస్థితులు ఇలానే మనకు అనుకూలిస్తాయి అనుకుంటే పొరపాటు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, జాగ్రత్త పడండి. క్రియలతో కూడుకున్న విశ్వాసంతో పరలోకం వెళ్ళిపోతాం. క్రియలతో కూడుకున్న విశ్వాసంతో పరలోకం వెళ్ళిపోతాం. క్రియలు లేని విశ్వాసంతో పరలోకం వెళ్ళం. క్రియలు లేని విశ్వాసంతో పరలోకమా? లేదు. మన విశ్వాసంలో క్రియలు ఉండాలి. మన విశ్వాసంలో క్రియలు ఉండాలి. మన బ్రతుకులో క్రియలు ఉండాలి. పనులు చేసి పరలోకం వెళ్దాం. దేవుని కార్యక్రమాలను తుదముట్టించి మన బ్రతుకులను తండ్రి అయిన దేవుడికి మన ఆత్మలను అప్పగిద్దాం.